హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సండే స్పెషల్గా ఈరోజైతే నేను ఫ్రాన్స్ కర్రీ చేశానండి. ఫ్రాన్స్ కర్రీ తింటాక ఎంత బాగుంటుందో చేయడానికి అంత కష్టం అండి. కర్రీ వండడం ఈజీ, అది శుభ్రం చేయడం అంటే పెద్ద టాస్క్ అండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఫ్రాన్స్ క్లీనింగ్ వీడియో కూడా పెట్టానండి. ఫస్ట్ అయితే రొయ్య తలభాగాన్ని తీయాలండి. అది తీయడం వల్ల వెనకాతలు ఉన్న షెల్లా ఉంటుంది కదా, ఆ తొక్క మొత్తం కూడా శుభ్రంగా వచ్చేస్తుందండి. ఇప్పుడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఫ్రాన్స్ పైన తొక్క, తల, కింద తోక తీసేస్తే సరిపోద్ది అనుకుంటారు అందరూని. పచ్చిరొయ్య క్లీన్ చేసిన తర్వాత పైన మనకి బ్లాక్గా చార కింద కనిపిస్తుందండి, అది డెఫినెట్లీ తీసేయాలి. దాన్ని మేత ప్రేగు అంటారండి. అది అసలు హెల్త్కి మంచిది కాదండి. నైఫ్తో చిన్నగా ఘాటు పెట్టుకుంటే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో, ఇంకా ఎక్కువే వచ్చిందండి. నేను మీకు చూపిద్దామని అది మాత్రం తీసాను, తర్వాత నాకు గుర్తొచ్చి. తర్వాత ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలండి. దానికి ఇంకా గుడ్డులా అంటుకుని ఉంటుంది కదండి, అంత క్లీన్ చేసినా కానీ అది పోవడానికి శుభ్రంగా ఉప్పు పసుపు పెట్టి బాగా క్లీన్ చేయాలి. అలా కడిగిన తర్వాత కూడా ఒక 4 to 5 times కడిగానండి నేనైతే. చూసారు కదండి ఎంత ప్రాసెస్. అది క్లీన్ చేయడం, వండుకుని తినడం అంటే అబ్బా సూపరు. కాకపోతే ఇలా క్లీన్ చేయడం అంటే ఇబ్బంది. ఎంత కష్టమైనా కానీ ఇలా క్లీన్ చేసే తినాలండి. ఆ మేత ప్రేగు తినడం వల్ల తింటున్నప్పుడే మనకు తెలుస్తుందండి నీచు వాసన కింద అదేను. అండ్ హెల్త్కి కూడా అంత మంచిది కాదండి. చూసారు కదండి క్లీన్ చేసాక ఎన్నైనా 1/2 kg పచ్చిరొయ్యలు తీసుకుంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోద్దండి ఆయిల్. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా పచ్చిరొయ్యల్లో, అది వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉంటే ఆ పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎలా కనిపిస్తుందో చూసారుగా, ఇంకా ఎక్కువ వస్తుందండి వాటర్. పచ్చిరొయ్య నీచు వాసన రాకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి దగ్గరికి అవనివ్వాలండి, బాగా వేయనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నాకు తెలిసినట్టుగా నేను చేశానండి పచ్చిరొయ్యలు కూర. వాటర్ ఇంకిపోతున్నాయి అనుకున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకోవాలండి, అవే మగ్గుతాయి. చూసారు కదండి, అలా ఉన్నప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటే వస్తాయి, మాడిపోతాయి. కాసేపటికి మూత తీసి చూడాలండి. చూడండి ఎలా అయిపోయినాయో, దగ్గరికి అయిపోయినాయి. కాస్త ఒక 70% ఉడికిపోయినాయి అండి పచ్చిరొయ్యలు అనేవి. చూసారుగా ఎలా దగ్గరికి అయిపోయినాయో అన్ని వాటర్ కూడా. తర్వాత కూరకు కావాల్సినవి మసాలాలు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి నేను. మీకు సరిపడా మీరు వేసుకోండి, నేనైతే తక్కువగానే వేసాను. ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదండి, అవి వేసి వేయించుకున్నాను. తర్వాత మసాలా స్పైసెస్ పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. మసాలా స్పైసెస్ అవి నేను ఏం తీసుకున్నానో అక్కడ రాసానండి. అంతేనండి, ఇవన్నీ వేగిపోవాలి బాగా. నేనైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, మాడిపోతాయి అని చెప్పి. నేనైతే ఉల్లిపాయలు ఒక 50% వేగిన తర్వాత అప్పుడు వేస్తాను. తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ అండి. సాల్ట్ కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడికించినప్పుడు మనం వేసుకున్నాం కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత కావాలంత. స్పైసెస్ ఎక్కువ వేసాను కాబట్టి నేనైతే కొంచెమే వేసాను. అంతేనండి, అలా వేయించుకుంటూ ఉండాలి బాగా వేగే వరకు. ఈలోపు ఒక 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 టమోటాస్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద తీసుకున్నాను. ఒక 10 జీడిపప్పు తీసుకున్నాను, అది పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలానే కచ్చపచ్చగా కాదు, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుందండి కూర. ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలి. అంతే అండి, ఒక 5 minutesలో అలా రెడీ అయింది గ్రేవీ కింద. 5 minutes వేయించాలి, ఆ టమోటా పచ్చివాసన రాకుండా ఉండడానికి. ఈ మసాలా స్పైసెస్ అవి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే మానేసేయండి. నేనైతే క్యాటరింగ్ స్టైల్లో చేశాను. తర్వాత వేయించి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఆ గ్రేవీలో కలిపేయడమేనండి. వేయించిన తర్వాత గరం మసాలా అండి. నేనైతే ఇంట్లో గరం మసాలా ఎప్పుడు ఆడపెట్టుకునేదే వేసుకున్నాను. కావాలంటే మీరు వేరే చికెన్ మసాలా, ఫ్రాన్స్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కారం 1 స్పూన్ అండి. అంతేనండి, కలిపేసుకుని ఒక బౌల్ వాటర్ పోసుకుని సిమ్లో ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోతుందండి. ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోద్ది. ఈ క్యాటరింగ్ స్టైల్ ఫ్రాన్స్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి తురుమండి. వెండి కొబ్బరి తురుము ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫ్రాన్స్ కర్రీ కాదు, ఏ కర్రీకైనా కొబ్బరి తురుము వేసుకుంటే దాని టేస్టే వేరండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచితే సరిపోద్ది.
స్టవ్ సిమ్లోనే పెట్టాలండి. కొబ్బరి తురుపు కూడా వేసేసాం కదా, అడుగట్టి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఎలా ఉంది నా ఫ్రెండ్స్ కర్రీ? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.